నెల్లూరు జిల్లా వాసులకు నా నమస్కారాలు. ది బెస్ట్ వే టు డిటెక్ట్ క్రైమ్ ఈజ్ టు ప్రివెంట్ ఇట్స్ కమిషన్. నేరాలు జరగకుండా చూడడమే అత్యుత్తమైన మార్గం. అయితే ట్రెడిషనల్గా పోలీసు వారు చేసేటువంటి నేరస్తుల మీద నిఘా ఉంచడం, పాత నేరస్తుల మీద పిలిచి మందలించడం లాంటివే కాకుండా ప్రజల సహకారం కూడా నేరాలు నిరోధించడంలో చాలా అవసరం. ప్రజల సహకారం కావాలంటే నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటి విషయం మీద ప్రజలకు అవగాహన కావాలి. కొత్త విధానాలతో ఆరితేరిన గజదొంగలు ప్రజలను నమ్మించి వాళ్ళ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని నేరాలు చేస్తున్నారు. అటువంటి అంశాలతో కూడినటువంటి 16 రకాల విధానాలతో ఏ విధంగా నెల్లూరు ప్రాంతంలో ఈ విధంగా దొంగతనాలు జరిగాయో వాటన్నిటిని విశ్లేషించి ప్రజలను ఎడ్యుకేట్ చేసేటువంటి ఉద్దేశంతో ఈ లవ్ చిత్రాన్ని నిర్మించాము. ఒక్కొక్క అంశం మీద 1 నిమిషం పాటు ఉంటుంది. దీన్ని శ్రద్ధగా ఆలకించి ఆలోచించి ఇతరులతో ముచ్చటించి తద్వారా ప్రికాషన్స్ తీసుకొని నేరాలు జరగకుండా మిమ్మల్ని తద్వారా మాకు సహకారం అందిస్తారని ఆశిస్తూ దొంగలున్నారు జాగ్రత్త అనేటువంటి ఈ చిత్రాన్ని నెల్లూరు జిల్లా వాసులకి మేము అంకితమిస్తున్నాం. నగరంలో దొంగతనాలను అరికట్టే చర్యల్లో భాగంగా దొంగలున్నారు జాగ్రత్త అనే ఒక లఘు చిత్రాన్ని మేము నిర్మించాం. నెల్లూరు నగర పోలీసు సిబ్బంది సహకారంతో కొన్ని రకాలైనటువంటి దొంగతనాలు ఎలా జరుగుతాయో కల్పిత పాత్రల్లో చూపించాము. ఈ చిత్రాన్ని ప్రదర్శించడం ద్వారా ప్రజలలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి తద్వారా వాళ్ళు దొంగతనాల బారిన పడకుండా ఉండాలనేదే మా లక్ష్యం. ఈ చిత్రాన్ని బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో, అదేవిధంగా లోకల్ ఛానల్లో ప్రదర్శించి ప్రజలను చైతన్యవంతులు చేయాలని కోరుకుంటున్నాం. బ్యాంకులో దృష్టి మళ్లించి క్యాష్ బ్యాగ్ దొంగిలించడం. బ్యాంకులో తచ్చాడుతున్న ఈ ఇద్దరు ఆగంతకులను గమనించారా? చేతిలో క్యాష్ బ్యాగ్తో వస్తున్న ఈ వ్యక్తిని చూడండి. ఎంత అజాగ్రత్తగా తన క్యాష్ బ్యాగ్ను పక్కన పెట్టి తన పనిలో నిమగ్నమైపోయాడు. అదే అదనుగా భావించిన ఈ తోడు దొంగలు తమ చేతివాటం ఎలా ప్రదర్శిస్తారో చూద్దాం. ఒకడు అమాయకంగా ఏదో డౌట్ అడిగినట్లుగా దృష్టి మళ్లిస్తున్నాడు. ఇంకేముంది, మరొకడు క్యాష్ బ్యాగ్తో ఉడాయించేశాడు. ఇప్పుడు లాభోదిబో అంటే ఏం లాభం? క్యాష్ బ్యాగ్ను తన దగ్గరే ఉంచుకునుంటే ఈ దొంగతనం జరిగేదే కాదు. బ్యాంకు బయట మాటు వేసి క్యాష్ బ్యాగు లాక్కుని పోవటం. బ్యాంకు నుండి క్యాష్ డ్రా చేసుకుని వస్తున్న ఈ వ్యక్తిని చూశారుగా? క్యాష్ ను బ్యాంకులోనే సర్దుకోకుండా బయట అందరికీ కనపడే విధంగా ఎలా బ్యాగు లోపల పెట్టుకుంటున్నాడో చూడండి. క్యాష్ బ్యాగు చంకలో మరలా సెల్ ఫోన్ ఒకటి. గ్రద్దలా కాచుకుని ఉన్న దొంగ ఊరుకుంటాడా? చూశారుగా? చటుక్కున బ్యాగు లాక్కుని నిమిషంలో మాయమైపోయాడు. చేతిలో క్యాష్ ఉన్నప్పుడు అజాగ్రత్తగా ఉంటే అంతే మరి. చిల్లర డబ్బులు వేసి కారులోని బ్యాగును దొంగిలించడం. ఈ వ్యక్తి క్యాష్ ఉన్న సూట్ కేసుతో కారెక్కి కూర్చున్నాడు. బ్యాంకు బయట ఎప్పటినుంచో కాపు కాస్తున్న ఈ ఇద్దరు తమ కర్తవ్యం గుర్తొచ్చినట్లుగా ముందుకు కదులుతున్నారు. చూడండి, ఒకడు తన చేతిలోని చిల్లర డబ్బులు కారు దగ్గర కింద వేసి కారులోని వ్యక్తితో "సార్, మీ డబ్బులు" అని చూపిస్తున్నాడు. చూడండి, తనవి కాని డబ్బు కొరకు ఆశపడి వాటిని ఏరుకునే లోపలే రెండో వ్యక్తి కారు అవతల డోరు తెరుచుకుని సూట్ కేసుతో పారిపోతున్నాడు. చూశారుగా? అందుకే దురాశ దుఃఖానికి చేటు అన్నది. చొక్కాకు బురద పూసి మోసగించడం. బ్యాంకు నుండి క్యాష్ బ్యాగ్తో వస్తున్న ఆ జెంటిల్మెన్ కు ఎదురైన ఈ వ్యక్తి అతని వీపు మీద ఏదో పూశాడు. గమనించండి. వాటర్ బాటిల్తో మన జెంటిల్మెన్ కు ఎదురైన ఇతను చూడండి. ఏదో సంఘ సంస్కర్తలాగా పోసిస్తూ అతని వెనుక పూసిన మట్టిని శుభ్రపరుస్తున్నట్లుగా ఎలా పక్కకు తీసుకొచ్చాడో చూడండి. క్యాష్ బ్యాగు కింద పెట్టి అమాయకంగా పక్కకు రావడం, అదే అతనుగా మరొకడొచ్చి క్యాష్ బ్యాగును దొంగిలించడం ఒకేసారి జరిగిపోయాయి. చూశారుగా? అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మి మోసపోకండి. చిల్లర డబ్బులు వేసి క్యాష్ బ్యాగ్ను దొంగిలించడం. బ్యాంకు నుండి క్యాష్ డ్రా చేసుకుని సూట్ కేసుతో వస్తున్న ఇతనికి ఎదురు వెళ్తున్న ఈ వ్యక్తి తన చేతిలో ఉన్న చిల్లర డబ్బులు క్రింద వేసి "సార్, మీ డబ్బులు" అని చెప్పి ఏమీ ఎరగనట్లు ఎలా వెళ్ళిపోతున్నాడో చూడండి. తన చేతిలోని క్యాష్ బ్యాగ్ను క్రింద పెట్టి చిల్లర డబ్బులు ఏరుకోవడంలో పాపం బిజీ అయిపోయాడు. చూస్తున్నారుగా? 1 నిమిషంలో క్యాష్ బ్యాగ్ ఎలా మాయమైపోయిందో. కుయ్యో మొర్రో అని గుండెలు బాదుకుంటే ఏం ప్రయోజనం? క్యాష్ క్రింద పెట్టకుండా తనతోనే ఉంచుకుని ఉన్నా, లేదా చిల్లర డబ్బుల కోసం కకృతి పడకుండా ఉన్నా తను నష్టపోయేవాడు కాదు. కళ్యాణ మండపాలలో దొంగతనాలు.
మంగళ మేళాలతో కోలాహలంగా ఉండే ఈ కళ్యాణ మండపంలోకి ముద్దులొలికే చిన్నారి ముద్దుగుమ్మతో తల్లి తండ్రి లోపలికొచ్చారు. చూడండి, కళ్యాణ మండపంలోని వినాయకుని విగ్రహం వద్ద నిమగ్నమైపోయి చూస్తున్నారు. పెళ్లికొస్తున్న ముఖ్య అతిథుల్లాగా వస్తున్న ఈ ఇద్దరు ఆడవారిని గమనించారుగా. ఆ చిన్నారిని పక్కకు పిలిచి చాక్లెట్ ఆశ చూపి ఎలా దోచేస్తున్నారో చూడండి. తమ పని ముగించుకుని స్పీడ్గా వెళ్లిపోయారు. తరువాత చూసుకున్న తల్లి తండ్రి ఎంత వెతికినా ఏం ప్రయోజనం? చూశారుగా, ఫంక్షన్లో మీ పిల్లల్ని మీ దగ్గరే ఉంచుకోండి. నగలే కాదు, చిన్నారి కూడా దూరమవ్వచ్చు. క్యాష్ బ్యాగ్ బైక్లో పెట్టి అజాగ్రత్తగా ఉండటం. బ్యాంకు ముందు మోటార్ సైకిల్పై ఎవరికోసం వెయిటింగ్? క్యాష్ డ్రా చేసి బయటకొచ్చి బ్యాగ్లో పెట్టుకుంటున్నారు ఈయన గారు. బైక్ ముందర క్యాష్ బ్యాగ్ పెట్టుకుని బయలుదేరాడు. ఇతనిని గమనిస్తున్న ఈ డేగలు ఎలా ఫాలో అవుతున్నారో చూడండి. అరే, నేరుగా ఇంటికెళ్ళొచ్చు కదా, ఇక్కడ ఏదో పనున్నట్లుంది. బైక్లో క్యాష్ కేర్లెస్ గా వదిలేసి ఎలా వెళుతున్నాడో చూడండి. ఇదే సరైన టైంగా భావించిన తోడు దొంగలు అటూ ఇటూ చూసి బ్యాగ్ దొంగిలించి తుర్రుమన్నారు. ఇదేం తెలియని ఈయన గారు పాపం ఫోన్లో తెగ బిజీగా మాట్లాడుకుంటూ ఇప్పుడు చూసుకుంటున్నాడు. ఇంకేముంది, గోవిందా. చూశారుగా, మీ క్యాష్ మీతోనే ఉంటే ఆ దొంగతనం జరిగేది కాదు కదా. ఆటోలో బ్యాగ్ కటింగ్. బ్యాంకు నుండి వచ్చి ఆటో ఎక్కుతున్న ఈ వ్యక్తిని గమనించండి. ఇతను ఎక్కేసరికి ఆటోలో ఒక ప్యాసింజర్ కూడా ఉన్నాడు. చిన్నపిల్లాడితో ఉన్న ఈ వ్యక్తి ఆటో ఎక్కి అతని పక్కనే కూర్చున్నాడు. చిన్నపిల్లవాడు చూడండి, నిద్ర నటిస్తూ ఎలా క్యాష్ బ్యాగ్ ఉన్న వ్యక్తి మీద పడుతున్నాడో. ఇదే అతనుగా పిల్లవాణ్ణి అడ్డం పెట్టుకుని ఎలా బ్యాగ్ నుంచి క్యాష్ కొట్టేస్తున్నాడో చూడండి. తన పని అయిపోగానే ఆటో ఆపి ఎలా దిగివిడిపోతున్నాడో చూడండి. క్యాష్ పోయిందని హడావిడి చేస్తే ఏం ఉపయోగం? క్యాష్ బ్యాగ్ చేత్తో పట్టుకుని ముందు పెట్టుకుని ఉండొచ్చు కదా. ఆటోలో వెళుతున్న ఒంటరి మహిళను దోచుకోవడం. గుడి నుండి వచ్చి ఒంటరిగా ఆటో ఎక్కుతున్న ఈ మహిళను చూడండి. డ్రైవర్ పక్కన ఉన్న మరో వ్యక్తిని గమనించారా? ఆటో బయలుదేరి నిర్మానుష్య ప్రదేశానికి రాగానే డ్రైవర్ పక్కనున్న వ్యక్తి ఆ మహిళను కత్తి చూపించి బెదిరించి ఎలా నగలు ఫోను దోచుకుని ఆమెను నిర్దాక్షిణ్యంగా ఆటో నుండి లాగి బయటవేసి ఎలా వెళ్ళిపోతున్నాడో చూడండి. ఆమె మోసపోయేనని విలపించినా ప్రయోజనం లేదు కదా. మీరు ఎక్కే ఆటో నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా ఒకరు తోడున్నట్లయితే ఈ ఘోరం జరిగేది కాదు కదా. కరెంట్ రీడింగ్, సేల్స్ బాయ్స్, కొరియర్ బాయ్స్ అని వచ్చే వారిని నమ్మి మోసపోకండి. ఈ వ్యక్తిని చూశారుగా, కొరియర్ వచ్చింది అంటూ ఒంటరిగా ఉన్న మహిళను నమ్మించి మంచినీళ్లు కావాలని అడుగుతున్నాడు. ఆమె లోపలికి వెళ్లిన తర్వాత వెనుకనే లోపలికి వెళ్లి కత్తి చూపించి ఆమె నగలను దోచుకుని ఎలా పారిపోతున్నాడో చూడండి. ఇంటిలో ఎవరూ లేనప్పుడు అపరిచిత వ్యక్తులను నమ్మి తలుపులు తెరిచి లోపలికి రానీయకూడదు. తెల్లవారుజామున ముగ్గులు వేసే మహిళల మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లడం. తెల్లవారగానే కళ్ళాపు చల్లి ముగ్గు వేస్తున్న ఈ మహిళను చూశారుగా. నడుచుకుంటూ వస్తున్న ఈ ఆగంతకుడు చూడండి, వంగి ముగ్గు వేస్తున్న ఆమె మెడలో బంగారు సరడు ఎలా తెంచుకుని పారిపోతున్నాడో. పరధ్యానంగా లేకుండా ఉంటే ఈ నేరం జరగదు కదా. మార్నింగ్ వాకింగ్ లో స్నాచింగ్. ఉదయాన్నే వాకింగ్ చేస్తున్న ఈ మహిళల్ని చూస్తున్నారుగా. వీరి వెనుకనే మోటార్ సైకిల్పై వస్తున్న ఈ ఆగంతకులను గమనించండి. అరే, వీరిని దాటి వచ్చి మళ్లీ మోటార్ సైకిల్ వెనక్కి తిప్పుకుని వాళ్లకి ఎదురుగా వెళుతూ చివరిగా ఉన్న మహిళ మెడలో చైన్ని ఎలా తెంచుకు పారిపోతున్నాడో చూడండి. దొంగ దొంగ అని అరిచినా ఏం ప్రయోజనం? బయటకొచ్చే ముందే మెడలోని చైన్ కనపడకుండా జాగ్రత్త పడాల్సింది. నకిలీ నగ మోసపోవడం. ఇక్కడ నిల్చుని ఉన్న మహిళలు ఏదో ప్లాన్లో ఉన్నట్లున్నారే. వాళ్ళిద్దరిలో ఒక మహిళ దూరంగా వస్తున్న ఒక మహిళకు ఎదురెళ్లి తన చేతిలోని రోల్డు గోల్డ్ దండను కింద వేసింది చూడండి. ఏమీ తెలియనట్లు ఆమె చూస్తుండగా తనకు నగ దొరికినట్లు ఏం బిళ్లప్పిస్తోందో చూడండి. నిజంగానే తన నగ పోయినట్లు వెతుక్కుంటూ మరో మహిళ వచ్చి వీళ్ళని అడగడం, ఆమెకు చెప్పొద్దని సైగ చేయడం, ఆమె వెళ్లిపోవడం ముందుగా అనుకున్నట్లుగానే జరిగింది. పాపం, ఆ విషయం తెలియని ఈమెగారు దొరికిన బంగారం చాలా బరువైనది, విలువైనది అని నమ్మి తన మెడలోని నిజన్నగా ఇచ్చి ఎలా మోసపోయిందో చూడండి. మీరు కూడా జాగ్రత్త సుమా.
దొంగ స్వామీజీ. ఒంటరిగా ఉన్న ఈ మహిళను చూశారుగా. ఇది గమనించిన ఈ దొంగ భక్తురాలు స్వామీజీ కోసం వెతుకుతున్నానని, ఆయన చాలా మహిమలు గల స్వామీజీ అని మహాభక్తురాల్లాగా సీన్ క్రియేట్ చేస్తోంది. చూడండి, ఇంకేముంది, ఈ ఇల్లాలు మహిమగల స్వామీజీ కొరకు ఎదురుచూస్తుంది. మన దొంగ స్వామీజీ రానే వచ్చాడుగా. ఏదో పూజలు శాంతులు అని చెప్పి ఉన్న బంగారం డబ్బులు కాస్త మూటగట్టేశాడు. ఏదో సాకు చెప్పి ఆమెను లోపలికి పంపి మూట మార్చేశాడు. చూడండి, తను మోసపోయానని తెలిసి లబోదిబోమంది ఆ ఇల్లాలు. చూశారుగా, దొంగ స్వామీజీలతో తస్మాత్ జాగ్రత్త. నకిలీ పోలీస్ 1. మోటార్ సైకిల్ వద్ద నిలబడి ఉన్న ఈ ముగ్గురు నకిలీ పోలీసులను గమనించారా? అందులో ఒక వ్యక్తి ఒంటరిగా వస్తున్న మహిళ దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఎస్ఐ గారు రమ్మంటున్నారు అని చెప్పి ఎస్ఐగా బిల్డప్ ఇస్తున్న వ్యక్తి వద్దకు పిలుచుకొస్తున్నాడు. ఆ నకిలీ ఎస్ఐ, ఏవమ్మా ఒంటరిగా వెళుతున్నావు? పక్క వీధిలో మర్డర్ జరిగింది, నీ బంగారు వస్తువులు ఈ కాగితంలో పెట్టు అని డబాయించి ఎలా వాటిని పొట్లం కడుతున్నాడో చూడండి. అతను చూడండి, ఆమె దృష్టి ఎలా మరల్చుతున్నాడో. ఇటు చూడండి, ఇక్కడ పొట్లాలు ఎలా మారిపోతున్నాయో. సరే వెళ్ళమ్మా అని డూప్లికేట్ పొట్లం ఆమెకిచ్చి ఎలా జారుకుంటున్నాడో చూడండి. తాను మోసపోయానని తెలుసుకుని గుండెలు బాదుకుంటే మాత్రం పాపం ఏం ప్రయోజనం? అందుకే గుర్తు తెలియని వ్యక్తులు చెప్పే మాటలు నమ్మి మోసపోకండి. నకిలీ పోలీస్ 2. మన నకిలీ పోలీసులు ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్టుంది. చేతిలో క్యాష్ బ్యాగ్ తో వస్తున్న వ్యక్తి పాపం వీరి కంటపడ్డాడు. కానిస్టేబుల్ గా నటిస్తున్న వ్యక్తి ఎస్ఐ గారు పిలుస్తున్నారంటూ నకిలీ ఎస్ఐ గారి వద్దకు పిలుచుకునొచ్చాడు. నకిలీ ఎస్ఐ గారు ఎంతో హుందాగా దబాయిస్తూ, నువ్వు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నావని ఇన్ఫర్మేషన్ వచ్చింది, చెక్ చేయాలంటూ అతని చేతిలోని బ్యాగ్ ని తీసుకుని ఎలా చెక్ చేస్తున్నాడో చూడండి. అతను చూడండి, ఇతని దృష్టి ఎలా మళ్లిస్తున్నాడో. ఇంకేముంది, నకిలీ ఎస్ఐ గారు తన చేతి లాఘవం చూపించి క్యాష్ బ్యాగ్ నుండి ఒక కట్టను పక్కతనికి ఎలా అందజేశాడో చూడండి. అతనలా కదలడమే తరువాయి సర్రును ఎలా మాయమైపోయారో చూడండి. తను మోసపోయానని తెలుసుకుని చింతిస్తే మాత్రం ఏం ప్రయోజనం? కొత్త వ్యక్తుల మాటలను గుడ్డిగా నమ్మి మోసపోకండి.